శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఇది ఈ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా జాతకుడు ఎవరితో అయినా మాట్లాడే ముందు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మనకి ఎటువంటి అవమానం వచ్చే అవకాశం ఉండదు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే మిథున రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు గురువు ఈ సంవత్సర ప్రారంభం నుంచి మే 31వ తారీఖు వరకు రాశి అందే రుజుమార్గ సంచారం జాతకుడికి కొండంత ఆత్మబలాన్ని విశ్వాసాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తను చేసే ప్రయత్నం చాలా కాన్ఫిడెన్స్గా నిజాయితీతో వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడికి దైవ బలం కూడా తోడవుతుంటుంది. అంటే జాతకుడు తన దైనందిన జీవితంలో సాంప్రదాయంగా వ్యవహరించడం, ఏదైనా పని ప్రారంభించే ముందు ఇష్టదైవాన్ని తలుచుకొని లేదంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ పని ప్రారంభించిన మీ దినచర్య దైవ నామస్మరణతో ప్రారంభించిన కంప్లీట్గా మీకు ఆ గురుబలం సహకరిస్తూ ఉంటుంది. రాశి యందు శుభగ్రహ సంచరిస్తున్నప్పుడు జాతకుడికి మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు వస్తుంటాయి. అదే సమయంలో మంచి మిత్రులు కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది. అంటే మిథున రాశిలో చంద్రుడు ఉండగా మీరు జన్మించారు, గురువు అక్కడ ఉండడం కాబట్టి ఈ గజకేసరి యోగ ప్రభావం వల్ల ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, ఏదైనా మీ తల్లిదండ్రులకి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాన్ని ఇవ్వడం కానీ, లేదంటే వారు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక జూన్ 1వ తారీఖు నుంచి గురువు కుటుంబ స్థానంలోకి, ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఉచ్చక్షేత్రంలోకి రావడం వల్ల చాలా అంటే కుటుంబ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య అవగాహన పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒకరికొకరు బాగా సహకరించుకుంటారు. కుటుంబంలో యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం 100% మే 31 లోపల జరుగుతుంది. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా సంతానం కలగడం కానీ, వివాహం ద్వారా కొత్త వ్యక్తులు మీ కుటుంబంలో ప్రవేశించడం కానీ జరుగుతుంటుంది. అంటే కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, మీకు వాక్చాతుర్యం పెరుగుతుంది, మీరు చెప్పినవి అన్నవి జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న, జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న, న్యాయవాది వృత్తిలో ఉన్న, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న 100కి 100 పాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. ఇక మరి ఈ గురువు సప్తమాధిపతిగా ధనస్థానం కాబట్టి మీ జీవిత భాగస్వామికి, భార్యకి లేదా భర్త గారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు అభివృద్ధి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 31 తర్వాత మరి గురువు తృతీయ స్థానం అయినటువంటి సింహరాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సింహరాశిలోకి వచ్చినటువంటి కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్తగా మిత్రులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నం, ఇంతవరకు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి దగ్గరలోనే, ఇరుగు పొరుగులోనో మీ దగ్గర స్నేహితుల నుంచో మీకు భార్య రావడం కానీ, భర్త రావడం కానీ జరుగుతుంది. అంటే 3లోకి వచ్చిన గురువు 3, 7, 11 యాక్టివేట్ అవ్వడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త మిత్రులు ఏర్పడుతూ ఉంటారు. అనూహ్యంగా భార్య యొక్క ఆదాయం పెరుగుతుంది. సో మొత్తం మీద ఈ రాశి వారికి గురువు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు దశమస్థాన సంచారం జరుగుతుంది. ఇది అష్టమాధిపతిగా దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగపరంగా అనుకోని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా చిన్న విషయం గతంలో జరిగి ఉంటే దాన్ని ఆసరాగా తీసుకొని ఉద్యోగపరంగా ఇబ్బందులు రావడం కానీ, సడన్గా మీరు ఉద్యోగం మారాలనే ప్రయత్నం నెరవేరడం కానీ, ఉద్యోగం ఏదైనా పొరపాటు రావడం వల్ల ఉద్యోగానికి ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాతకుడు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగం మారే ముందు కూడా సరైన నిర్ణయం తీసుకొని మారవలసి ఉంటుంది. అయితే కొంతమందికి అనూహ్యంగా బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులు చేయవలసిన పనులు కూడా మీరు చేయడం జరుగుతుంది. టెంపరీగా మీకు ఉద్యోగపరంగా టెంపరీ ప్రమోషన్ లాంటిది, టెంపరీ బాధ్యత పెరిగే అవకాశం ఉంది. ఇక భాగ్యాధిపతిగా రాజ్యస్థానం కూడా
ఈ వృత్తిలో మీకు గౌరవం, హోదా పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద శని మీకు చాలా వరకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. పని ఒత్తిడి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. పనిలో, వృత్తిలో ఏమాత్రం ఆలస్యం ప్రదర్శించాలంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా రాహు డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహు 9వ స్థాన సంచారం జరుగుతుంది. అంటే 9వ స్థానంలో రాహు ఎక్కువ విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, దూర ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో మన సాంప్రదాయానికి, మతానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. కొంతమంది ప్రేమ వివాహాలు అంటే ఇంటర్ కాస్ట్ వివాహాలు లాంటివి చేసుకోవడం కానీ, ప్రోత్సహించడం కానీ, ఎవరన్నా ఇంటర్ కాస్ట్ లవ్ చేసుకుంటే వాళ్ళకి పెళ్లి చేసే ప్రయత్నం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మన ఆచారాల్ని, సాంప్రదాయాల్ని కొంతవరకు పాటించకుండా సమయానుకూలంగా కాంప్రమైజ్ దూరంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇక డిసెంబర్ 5 తర్వాత రాహు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అది ఆ సమయంలో అంటే డిసెంబర్ 5 నుంచి 18 నెలల పాటు అష్టమంలో ఉన్నటువంటి రాహు కొన్ని అపవాదులు, కొన్ని అవమానాలు, కొన్ని చికాకులు జరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం అని తగు విధంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మికవేత్తల్ని కలుసుకుంటారు. గురువులు, పెద్దవారు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోవడం వల్ల, అవి పాటించడం వల్ల మంచి మార్గంలో ప్రయాణించి మీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మీతో పాటు ఇతరులను కూడా మంచి మార్గంలో నడిపే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ, వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జపా కుసుమ సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే, మనకి ఏదన్నా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేక గురువు గ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళా తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప, ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతుకి వజ్రం, అది ఎక్కువ 2-3 క్యారెట్ల పడ్డ పెట్టవసరం లేదు. కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ, పచ్చ కానీ, కనకపుష్ప కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణి అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేకు కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ, ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఆహార పదార్థాలు ఉంటాయి, అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి అవుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి, అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవుకు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా
ధనం ఇబ్బంది ఉంది, ఆర్థిక పరంగా బాగా చిరిగిపోయాం, ఏ దారి కనబడట్లేదు అనుకున్న వాళ్ళు ఒక కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏంటంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ మూడు కలిపి చక్కగా ఒక ఉండలాగా లడ్డులాగా పౌడర్లాగా చేసి, ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 రూపాయలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్‌గానే మిగిలిపోతుంది. స్వస్తి.